హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అక్క నేను చిన్న షాపింగ్ చేసుకొచ్చని బయటికి వెళ్ళాం. అయితే అక్క బండికి బ్రేకులు లేవు. బ్రేకులు లేనా బండి బాగానే తోలింది. చాలామంది బ్రేకులు లేకపోతే భయపడతారు. చాలా ధైర్యంగా రాజమండ్రి అంతా తిప్పేసింది. అయితే మనం తీసుకున్న డ్రెస్సులకి లైనింగ్ తీసుకొచ్చని లైనింగ్కి వెళ్ళాం. అయితే నా డ్రెస్సులకి లైనింగ్ లేదు కదా, 2 మీటర్ల లైనింగ్ తీసుకొచ్చి డ్రెస్ కానీ అక్క కూడా డ్రెస్ తెచ్చుకుంది. అక్క నేను 2 మీటర్ల లైనింగ్ తీసుకున్నాము. తీసుకున్నాక ఇంకా మిషన్ కాడ ఇవ్వచ్చని ఇంకా అక్క నేను వెళ్ళాం. అయితే ఇంకా రాజమండ్రిలో చాలా షాపింగ్ మాల్ ఉన్నాయి. అలా వెళ్తే ఇంకా గోదావరి గుట్ట కాడ నుంచి వెళ్ళాం. చూడండి గోదావరి ఎంత ప్రశాంతంగా అనిపించిందో. ప్రశాంతంగా కూడా జనాలు కూడా కూర్చున్నారు. అయితే ఇంకా ట్రైలింగ్ షాప్ కాడికి వచ్చాం. అయితే నాకు డ్రెస్ కుట్టండి అని ఇచ్చేసాం. ఇంకా A to Z బజార్లోకి వచ్చాం. చూడండి బొకేలు టీవీ మీద పెట్టుకోవచ్చు, ఇంకా కబోర్డ్లో గట్రా పెట్టుకోవచ్చు. చూడండి ఎంత బాగుంది. ఇంకా మ్యాట్లు, డెకరేషన్, ఫ్లవర్ డెకరేషను చాలా ఉన్నాయి. అయితే అక్క ఏం తీసుకుంటావు అంటే ఊరికనే అలా లోనికి వెళ్ళి మొత్తం చూసి వచ్చేయచ్చు అంది. ఇంకా సరదాగా నాకు ఇంకా అలా తిరగాలనిపించింది. పిల్లలు చూడండి చిన్న చిన్న గౌన్లు చాలా ముద్దేసుకొచ్చినాయి. ఆడపిల్ల ఉన్న వాళ్ళు బోల్డ్ రకాల గౌన్లు వేయచ్చు. ఇంకా జోళ్ళు చూడండి ఎంత బాగున్నాయో. చిన్న చిన్న పిల్లలకి షూ లాంటిది, చిప్పర్స్ చాలా బాగున్నాయి. అయితే నేను కూడా తీసుకొచ్చని అక్కనే మాగా చూసుకున్నాకంటే ముందు చూసుకోమంది. సరేలే చూసుకోవచ్చు అనుకున్నాను. తర్వాత అంది బాగున్నాయి అక్క అంటే బాగోలేదు అంది. బాగున్నాయి అక్క అంటే బాగోలేదు. అదేంటి అక్క అంటే మనం మామూలుగా చూస్తాకు వచ్చాం కదా, ఇప్పుడు అవసరం లేదు తర్వాత తీసుకొచ్చలే అంది. సరేలే అక్క అని ఇంకా ముందుకు వెళ్ళాం. అయితే ఇంక మా అక్క అంటే హాయ్ చెప్పుదేవి నాకంటే సరే హాయ్ చెప్పాను. అక్క నాకు నచ్చినాయి అక్క తీసుకుంటాను అక్క అంటే రేట్ చూస్తానేమో 350 గట్టలాగా ఉన్నాయి. ఇంక వదిలే బాబా బయటనే కొనుక్కోవచ్చులే, ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చులే అని ఇంకా అలా ముందుకు వెళ్ళాం. కానీ బాగున్నాయి. రేట్లు చూస్తే బాగానే ఉన్నాయి కానీ హస్బెండ్ అలా కొనాలి కదా, షాపింగ్కి వెళ్తే ఆడవాళ్ళకి వచ్చేస్తారని ముందే ఇవ్వరు. అయితే సరేలే ఇంకా మనమే ఏదోలాగా ఇలాంటివన్నీ తీసుకున్నాం మనకి గుర్తుండిపోతే ఇన్ని బ్యాగులు ఒకసారి వేసుకున్నాను ఆలోచించుకొచ్చాను. ఇంకా అలా వేసుకున్నాను. ఇంకా నచ్చిన బ్యాగులన్నీ తీసేసుకున్నాను. ఇంకా కుట్టోడు కొంటాడో లేదో అనుకుంటాడేమో అని భయం వేసి ఇంకా అక్కడ పెట్టేశాను. టెడ్డీ బేర్లు బాగున్నాయని టెడ్డీ బేర్ల దగ్గరికి వెళ్ళిపోయాను. ఇంకా మా అక్క నేను కూడా ట్రై చేస్తాను దేవి అంటే సరే అక్క నువ్వు కూడా ట్రై చేయి, తర్వాత అక్కడికి వెళ్ళొచ్చని మా అక్క కూడా ట్రై చేసింది. అందులోకి షాప్ వాడు అలాగే చూస్తున్నాడు, నిజంగా బ్యాగ్ కొంటారా అన్నిసార్లు అన్ని బ్యాగులు ట్రై చేస్తున్నారని అని అనుకుంటున్నాడు. అక్కడ మన బ్యాగ్ కొంటలేదు అనుకుంటున్నాడు. అక్క బాబు ఎందుకు వచ్చి ముందుకు వెళ్ళిపోవచ్చు అక్క అన్నాను. అయితే పెద్ద పెద్ద టెడ్డీ బేర్స్ ఉన్నాయి. నాకు టెడ్డీ బేర్లు అంటే చాలా ఇష్టం, ఎక్కువగా ఉందండి. అయితే మొయ్యిలో పోయాను. ఇంకా అవన్నీ చూసాక అక్కడ పులి బొమ్మ కూడా ఉంది. ఇంకా అక్కడ కూడా వెళ్ళొచ్చులే అంటే అంతలోకి ఆ చిన్న పాప నచ్చింది నాకు. ఆ బొమ్మ ఎంత అంటే 350 అన్నాడు. ఇంకా అక్కడ ఇట్టేసాను. ఇంకా పులి నా వంకే చూస్తుంది, కరిసిలాగా చూస్తుంది. అయితే నిజంగా పులిని ఎత్తుకోలేం కదా, అందుకే బొమ్మనన్నీ ఎత్తుకొచ్చాను. ఇంకా బొమ్మ ఎత్తుకున్నాను. ఇంకా హార్ట్ సిమ్లో ఇంక చాలా బాగుంది. ఇంక ఏటు చుట్టూ మొత్తం అంతా తిరిగేసామండి. మీకు కూడా చూపిస్తున్నాను. తర్వాత మనం టీ కప్పులు, గాజు కట్ట అన్నీ ఉన్నాయండి. ఇంకా డిన్నర్ సీట్లు కట్టాను. మా అక్కకి చిన్న కుక్క పిల్ల ఉందండి, షీరో అని. ఆ కుక్క పిల్ల కోసం బొమ్మలు కొనొచ్చని ఆలోచించింది. కానీ మళ్ళీ చింపేద్దేమో అని కొనలేదు. ఎవరైనా పక్కింటి వాళ్ళ కోసం కప్పులు కొంటారండి. మా అక్క పక్కింటి వాళ్ళ కోసం కూరలు ఎత్తకి కప్పులు తీసుకుందండి. ఇది వింత చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా ఇంట్లో కప్పులు అంటే ఎత్తలేదని ఇంకా పచ్చియంగా 2 కప్పులు కొనవచ్చు, ఇంకా దాంట్లో వేయచ్చని కప్పులు కొన్ని కూరలో వేయచ్చని కొనందండి. ఇంకా చూడండి ఇంకా నాకు చాలా బాగా నచ్చింది అండి. గాజు కప్పులు, గ్లాసులు గట్టాని. అయితే మా అక్క ఒక గ్లాస్ తీసుకుంది. ఎందుకు అక్క అంటే మీ బావగారికి గిఫ్ట్ ఇస్తాను దేవి, డ్రింక్ కూడా తాగుతారు అంటే ఏ డ్రింక్ అంటే మదర్ డ్రింక్ అంటుంది. ఇంకా గిఫ్ట్లు కట్టానే ఎప్పుడు ఫంక్షన్కి వెళ్ళినా ఎవరికైనా ఇవ్వాలంటే గడియారం గిఫ్ట్స్ గట్టా ఉన్నాయి. అలాగే టాయ్స్ కూడా ఉన్నాయి, బొమ్మలు కట్టాని, పిల్లలకి కట్టాని ఏమైనా కొనుక్కోవచ్చు కట్టాని.
అయితే టాయ్స్ చాలా బాగున్నాయి. ఆడపిల్లలకి ఇంకా మగవాళ్ళకి బాల్స్ ఏంటి, కార్లు ఏంటి చాలా బాగున్నాయి. ఒకసారి రాజమండ్రి వస్తే A to Zలోకి వచ్చి ఒకసారి మీరు కూడా వెళ్ళి చూడండి. రేట్లు కూడా బాగానే ఉన్నాయండి. నచ్చితే కూడా తీసుకోవచ్చు. ఇంకా ప్లాస్టిక్ డబ్బాలు, ఇంకా కర్రీ చేసుకోవచ్చు గట్టండి. స్టీల్ గిన్నెలు, క్యారేజీలు గట్ట చాలా బాగున్నాయి. వంట సామాను, సరిపడ సామాను కూడా ఉన్నాయండి. ఇంకా పిల్లలకి స్కూల్ బ్యాగులు, క్యారేజీ బ్యాగులు గట్ట అన్నీ ఉన్నాయి చూడండి. ఇంకా రౌండ్ తిరిగినట్టు అనిపించింది నాకు. మొత్తం అంతా అలా తిరిగేసాను. ఇంకా స్టిక్కర్ ప్యాకెట్లు, చౌలీలు, గాజులు కట్ట, రబ్బర్ బ్యాండ్లు కట్ట అన్నీ చాలా బాగున్నాయి. కానీ నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ కొడుతున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకుంటారు. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టండి. చూడండి ఎంత బాగున్నాయో. ఇంకా చిన్నపిల్లలకి జ్యువెలరీ గట్ట చాలా బాగున్నాయి. చౌలీలు. ఇంక ఇంటికి వచ్చి మా అక్కతో చెప్తున్నాను, బావగారికి డ్రింక్ వేసి అక్క అని. అయిగోండి మా అక్క పక్కింటి వాళ్ళకి కొన్న కప్స్ అండి. నేను చెప్పాను కదా చిన్న షాపింగ్ చేశానని. నాకు నచ్చిన ఒక ఫ్రెండ్కి మ్యారేజ్ గిఫ్ట్గా డ్రెస్ ఇవ్వచ్చని డ్రెస్ తీసుకున్నాను. తనంటే నాకు చాలా ఇష్టం, అందుకే మంచి డ్రెస్ తీసుకున్నాను. మా అక్క నేను వెళ్ళి సెలెక్షన్ చేసి తీసాము. అయితే నేను ఆన్లైన్లోని కేరళ శారీ బుక్ చేశాను. అయితే ఈరోజు డెలివరీ అయ్యింది. అయితే అది ఎలాగుందో మీకు కూడా చూపిస్తానని ఇప్పుడే ఆర్డర్ చింపుతున్నాను. చూడండి ఎంతమందికి నచ్చిందో అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం కేరళ శారీ బుక్ చేశాను. ఎలాగొస్తుందో అనుకున్నాను కానీ చాలా బాగుంది. ఇందుకే మా హస్బెండ్ గారు చూపిస్తే ఏమన్నారంటే, నువ్వు కేరళ దానివా కేరళ శారీ కడతాకి అని అడిగారు. కానీ క్వాలిటీ కానీ బాగుంది. మీషోలో బుక్ చేశానండి. అయితే ఇంకా మా వారు వచ్చారు. ఇంటికి వెళ్ళిపోవచ్చు అని ఇంకా ఇంటికి వస్తామండి. అయితే ఈరోజు మా మరిది గారి పుట్టినరోజు. అందుకే ఇంకా మా అక్కల ఇంటికాడ నుంచి ఇంటికి వచ్చేసి ఇంకా రెడీ అయ్యి మా మరిది గారి పుట్టినరోజు సెలబ్రేషన్ చేయొచ్చు అని మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. అయితే మా అబ్బాయి చిన్న కేక్ కొన్నాడండి వాళ్ళ బాబీ కోసం. కేక్ కొని కేక్ కట్ చేస్తున్నాడండి. ఇంకా అలా కేక్ కట్ చేసి కొంచెం సెలబ్రేషన్ చాలా బాగా చేసుకున్నాం. ఇంక మా బాబాయ్ పుట్టినరోజు అని ఆడే చెప్పేస్తున్నాడు, హ్యాపీ బర్త్డే టు బాబాయ్, కేక్ తీసి కేక్ ముక్కెట్టు నేను పెడతాను నీకు అని అంటున్నాడు. వాడు చూడండి బాబాయ్ కేక్ ముక్కెట్టి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటున్నాడు. ఇంకా మా అక్కగారు అబ్బాయి కూడా ఆడు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు ఆడు చెప్పి ఆడు కేక్ ముక్కెట్టాడు. నేను మా హస్బెండ్ గారు కూడా వెళ్ళి మా మధ్య గారికి కేక్ తినిపించాం. అయితే నువ్వు ఈరోజు చిన్నపిల్లడివి, చిన్న కేకే తినాలి, పెద్ద ముక్క తినకు అంటే నువ్వు వేసుకున్నాడు. అయితే ఇంకా చిన్న ఫోటో తీసుకొచ్చాను, చిన్న ఫోటో తీసుకున్నాం. ఇంకా మా తమ్ముడు చిన్న జోక్ వేసాడు. ఇంకా జోకి నవ్వు వచ్చేస్తే ఫోటోలోని. ఇంకా మా వాడు మాత్రం కేక్ తినే బాబాయ్ నీదే పుట్టినరోజు కేక్ తినే పట్టుకున్నాడు. ఇంకా మా అమ్మ మా పెద్దమ్మ కూడా వచ్చి కేక్ తినిపించారు. అయితే నువ్వు ముట్టుకోకు, మా అమ్మమ్మ నువ్వు కేక్ ముట్టుకోకు, ఆ కేక్ బాబాయ్ తిన్నారని అంటున్నాడు మా అబ్బాయి. ఇంకా కొంచెంసేపు ఇంకా అలాగా బర్త్డే సెలబ్రేషన్ చేసుకొని అలా కొంచెంసేపు ఆనందంగా గడిపాము. మా చెల్లి అదేంటి నేను తినిపించేద్దాం మా ఆయనకి, నేను కూడా తినిపిస్తానని మా చెల్లి కూడా తినిపించేసింది. అయితే మా అక్క అబ్బాయి కూడా తినిపించిన ఫోటో మాత్రం తీయకండి, నాకు గుండు కనిపిస్తుంది, అసలు సిగ్గేస్తుంది అని అంటున్నాడు మా అబ్బాయి. ఫోటో స్టిల్ ఇమ్మంటే చూడండి మొత్తానికి బిగిసిపోయాడు. ఎంత సిగ్గుపడిపోతున్నాడు.
చాలు నేను తీసుకొని ఇంకా నాకు వద్దు ఫోటో గిడిగా వెళ్ళిపోతాను బాబా సిగ్గేస్తుంది బాబా అంటున్నాడు. అయితే అన్నదమ్ములు ఇద్దరు కలిసి తీసుకున్నాడంటే ఆడతోని మాత్రం దిగను నేను అన్నాడు. దిగాడు అంటే ముగ్గురు అన్నదమ్ములు కలిసి ఫోటో దిగారండి వాళ్ళ బాబాయ్ దగ్గర. అందరు తినిపించారు, నేను మాత్రం తినిపించలేదు మా వారికే అంటుంది. మా తమ్ముడు ఏం చేశారు, మీరు అందరూ తినిపించారు కానీ నేను తినిపించలేదని ఇంకా స్ప్రే మాత్రం కొట్టేసి నాకు మొత్తం తలంతా కొట్టేసాను చూసాడు కానీ మొత్తం స్ప్రే అంతా అయిపోయింది. ఇంకా మా మరిదిగా చూడండి మొత్తం ఎలా కొట్టేసాను ఈరోజు. సరేనండి, బాయ్ అండి.